హలో గోవాకి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత కలుసు. ఒక్క నిమిషం, అన్నీ ప్యాక్ చేస్తావా? మనకి స్విమ్ వేరు, పార్టీ వేరు, అలాగే ఇంటర్వ్యూకి అన్నీ రెడీ కదా? ఓకే అమ్మా, పెట్టేసే కార్లో. హలో, ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంటా? అబ్బాయి లేదు, నేను గోవాకి వెళ్తున్నాను, అక్కడ పెట్టుకుంటారా? ఓకే ఓకే సరే. ఏంటో. హలో ఏంటి? హలో ఫంక్షనా? ఎప్పుడు? అయ్యో కుదరదే, నేను గోవాకి వెళ్తున్నాను. వెకేషన్కి కాదు, జస్ట్ అట్లా ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంటర్వ్యూ ఒక ½ అన్ అవర్, ఆ తర్వాత ఇంకా చిల్ అవ్వడమే. వచ్చిన తర్వాత కలుస్తాను. ఓకే బాయ్. ఇక్కడే ఉన్నారు అందరూ, వెరీ గుడ్. ఆల్రెడీయా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం ఏంటి? ఇంటర్వ్యూ గోవాలో అన్నారు. లేదా గోవాలో సినిమా, మ్యాడ్ టు గోవా సినిమా, అదంతా ఇంటర్వ్యూ ఇక్కడే. ఊరుకోండి, జోక్ లేకండి. మీరు ఇంటర్వ్యూ గోవాలో అన్నారు. గోవాలో అన్నారు. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగిందాక? లేదా అనలేదు అట్లా. అంటే ఇంటర్వ్యూ ఇక్కడేనా? అదేంటి, నేను 3 పువ్వులు 6 కాయల్లాగా 3 రీల్స్ 6 బ్లాగ్స్ చేద్దామని గోవాలో ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. అంటే వంశన్ ఇంకా 116లో ఇస్తాను ఇవ్వలేదు, అది రాగానే మేము తీసుకెళ్తాం. ఒక మమ్మల్ని షూటింగ్ కి బడ్జెట్ అయిపోయింది. 116లో ఏమవుతుంది? నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ అంటే కుదరదు, అక్కడ అని చెప్పాను. వాళ్ళు అక్కడ స్టేజ్ కూడా అరేంజ్ చేసేస్తున్నారు. అదే నేనే ఫోన్ చేసి, ఐ మీన్ మా సైడ్ నుంచి ఫోన్ వచ్చి మీకు అలా చెప్పి మిమ్మల్ని ఇక్కడ. అంటే యాక్చువల్గా మీరు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నాయి కాబట్టి మీరు రారేమో. గోవా అని చెప్తే మీరు కొంచెం ఎగ్జైట్ అయ్యి వస్తారేమో అని చెప్పి అలా ప్లాన్ చేసాం. అది కాదు కళ్యాణ్ గారు, నేను కాక్టైల్, మాక్టైల్, స్విమ్ వేరు, పార్టీ వేర్ అని డ్రెస్సులన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ఇందులో. నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదా అసలు? నేను ఇంటర్వ్యూ చేయను ఇక్కడ, నేను గోవా అయితేనే ఇంటర్వ్యూ చేస్తాను. ప్రొడ్యూసర్ గారు మీరు అన్నమాట చేసేద్దామండి ఇక్కడ. ఇంకా హారిక గారు మీరా? నేను సినిమాలో ఈసారికి ఇంకో హీరోయిన్ ఉందేమో అనుకున్నాను. లేదు, నేను చెప్తున్నా ప్రొడ్యూసర్, ఇక్కడ చేసేద్దామండి ఈసారికి. ఏంటండి చేసేది? ఇదేమైనా సాంబార్? సరే, నేను కూడా చూసుకుంటాను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. ముందు మిమ్మల్ని. అవును కళ్యాణ్ గారు, మీరేంటి ఈ మధ్య ప్రమోషన్స్కి రావట్లేదు? టీంతో ఏమైనా గొడవలా? చెప్పండి. ఎవరు పిలుస్తలేరు అక్క? చెప్పండి, ఈ మధ్యకాలంలో అలాగే చెప్తున్నారు. నిజంగానే పిలవట్లేదు అక్క. లాస్ట్ మూమెంట్ టైంకి వచ్చేసరికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సీజీ వర్క్స్, చాలా విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ. ప్రమోషన్స్ కి రాని ప్రతి డైరెక్టర్ ఈ మధ్యకాలంలో ఇదే మాట చెప్తున్నారు. మాకు తెలియదు అనుకుంటున్నారా? లేదు నిజంగానే గొడవలు అయితే ఏం లేవు. బట్ యా, అవును రామ్, సినిమాలో ఉండేటువంటి క్యారెక్టర్ అంట కదా, నీది ఒరిజినల్ క్యారెక్టర్ కూడా? సినిమాలో కళ్యాణం రాస్తే దాన్ని నేను చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా నీచమైన క్యారెక్టర్, బెటర్. నన్ను నవ్వించేటువంటి ప్రయత్నం చేయకండి మీరు. నేను చాలా కోపంగా ఉన్నాను. గోవాలో ఈవెంట్ అని చెప్పి ఫైనల్లీ ఇక్కడ పోస్ట్పోన్ చేసేసారు. ఐ మీన్ ఇక్కడికి పెట్టేశారు మీరు. ఈ ఒక్కసారికి అట్లా కానీ ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఇంకొకసారి సేమ్. కోపంగా ఉండకండి. కరిగిపోయినట్టే. సినిమాలో కథ ఏమైనా ఉందా, లేకపోతే మ్యాడ్ సినిమా హిట్ అయ్యింది కాబట్టి మీరు మ్యాడ్ 2 తీసారా? అక్క కథ లేకుండా ఎలా ఉంటుంది? కథ, కథనం, దాని బలం, లాజిక్స్ అన్నీ ఉన్నాయి కదా దీంట్లో. నార్మల్గా వెళ్దామా? నార్మల్గా వెళ్ళిపోతుంది. ప్రొడ్యూసర్ గారు ఒకసారి నార్మల్గా వెళ్దాం. సీరియస్గా చూస్తారు అసలు. అక్క ఇది ఒక్కసారి నార్మల్గా వెళ్ళిపోదాం. ఎవరైనా చెప్పండి అనండి. చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్పాలి. ఓ అలా కదా. అక్కడ దాకా ప్రిపేర్ అయినా. ఇప్పుడు నిజంగానే ఇంకా గోవా లేనట్టేనా? సూట్ కేసు అన్పాక్ చేయవయ్యా బాబు. తర్వాత ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామండి సినిమా రిలీజ్ తర్వాత. ఈ ఐడియా ఏదో బాగుంది. సక్సెస్ పార్టీ గోవాలో పెట్టుకుందాము. షూర్లీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు సక్సెస్ పార్టీ అని పెట్టుకుంటూ ఉంటారు కదా, టపాకాయలు అవి బ్లాస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అక్కడ చేద్దాం. గోవాలో చేద్దాం. ఇలా అన్నారు, బాగుందండి. వెరీ నైస్, హ్యాపీ. సో అలా నాన్నే నితిన్, సంగీత్ చౌబన్, ప్రొడ్యూసర్ హారిక, మనం స్ట్రెస్ చేసి చెప్పాలి, లేకపోతే గబుక్కునే ఈవిడ్ని మనం ఏదైనా ప్రెస్ మీట్లో కానీ టీజర్ లాంచ్లో కానీ చూసి హీరోయిన్ అని అనుకునేటువంటి అవకాశం ఉంది. తప్పులేదు, ఎందుకంటే యంగ్ అండ్ గ్లామరస్ ప్రొడ్యూసర్ కాబట్టి. అలాగే వీ హ్యావ్ రామ్ నితిన్ అండ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు. అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం నాకు ఏంటంటే, ఈయన అస్తమానం నన్ను ముందో అక్క వెనకో అక్క వేసుకొని పిలుస్తూ ఉంటారు. ఆయనకి నాకు ఇంచుమించు 2 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే. మీరే కదా నాకన్నా పెద్దోళ్ళు. అక్క 2 ఏళ్ళు తేడా అంటే అట్లీస్ట్ అంటే సేమ్ ఒక 2 మినిట్స్ 2 మినిట్స్లో 2 మినిట్స్ డిఫరెన్స్ అనుకుందాం. 2 మినిట్స్ తేడాలో. ఓకే సరే, మీతోనే మొదలు పెడదామండి వాళ్ళ ఇంటర్వ్యూ.
ఎందుకంటే మీరే గోవా ట్రిప్ లేకుండా చేశారు కాబట్టి. అవును, ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఈ మ్యాడ్ 2 తీసేటప్పుడు మీకు అది ప్రెషర్గా అనిపించిందా, ప్లెజర్గా అనిపించిందా? ప్లెజరే వీళ్ళతోటి కొంచెం బాగా అలవాటు అయిపోయింది. ఈ ప్రాసెస్లో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయేసరికి అది కొంచెం ఈజీ అయిపోయింది ప్రాసెస్. అదేంటి సేమ్ ఏజ్ గ్రూప్ కాకుండా కూడా మీరు ఫ్రెండ్షిప్స్ చేస్తూ ఉన్నారా? నాతో కదక్క, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ ముగ్గురులో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. సో కొంచెం ఈజీగా వచ్చేసింది. సీన్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసాయి అక్క. ఓకే. సో అందుకనేసి అట్లా. అంటే సీన్స్ మీరు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుని ఫామ్ చేసేసుకునే వాళ్ళ, లేకపోతే మీరే రాసుకున్నారా? ఫస్ట్ నేను వేసేస్తానక్క మొత్తం అంతా. ఆ వర్షన్ అయిపోయిన తర్వాత అందరికి చెప్తే ఒక్కొక్కరు ఇన్పుట్స్ అలా తీసుకుని ఇంప్రవైజ్ చేసుకుంటారు. ఇంప్రవైజ్ చేసి ఇలా ఇంప్రవైజ్ చేసి రామ్ ఒక 10 పంచులు చెప్తే ఆ 10లో ఒక 11 క్యాన్సిల్ అయిపోతాయి. 10 లోపల 11 అదొక్కటి రాందొక్కటి ఆపేసి మిగతా అందరూ ఇన్పుట్స్ తీసుకుని దాన్ని కొంచెం సెటిల్ చేసేది ఆ ప్రాసెస్. ఇలా ఇన్పుట్స్ ఇచ్చినందుకు మీకు సెపరేట్ రెమ్యూనరేషన్స్ ఏమైనా ప్రొడ్యూసర్ గారు? అలా ఏం లేవండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద వర్క్. ఓకే. హారిక గారు చాలా సాఫ్ట్ స్పోకెన్ ప్రొడ్యూసర్ అనుకుంటాను. యా. ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ గారు పట్టిందల్లా బంగారమే. ఆయన చేస్తూ వస్తున్నటువంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ పందాలో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ మూవీకి నాకు కొంచెం ఎక్కువ ఉంది. సో వీ థింక్ వీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఓకే. అండ్ వీ షూర్ విల్ డెలివర్ అ గ్రేట్ ప్రోడక్ట్. ఓకే. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి టిల్లు స్క్వేర్ వచ్చింది కదా, అండ్ అది సూపర్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ పరంపరని ఈ సినిమా మ్యాచ్ చేస్తుంది అంటారా? డౌట్ లేదు. ఓకే. అంటే అది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది, ఇది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది. మ్యాడ్కి మ్యాడ్ 2కి వాట్ డూ యూ థింక్ ఇస్ ద డిఫరెన్స్? We upscaled a little. Come on, super. A lot. Hey, upscaled a little అని చెప్పి హీరోయిన్స్ లేరేంటి సినిమాలో? హీరోయిన్స్ మాత్రం లేదు, కాకపోతే స్పెషల్ అపియరెన్సెస్. అదే వంశీ అన్న మన స్టేజ్ మీద చెప్పినట్టు 20 minutes మీరు ఈ సినిమా చూసిన తర్వాత హీరోయిన్స్ లేరు అని అనిపిస్తుంది, ఆ లోటు కనబడుతుంది అంటే దెన్ విల్ సే సారీ పబ్లిక్లీ. బట్ అసలు ఆ ఫీలింగ్ రాదక్క. ఇది ఈ సినిమా పర్టికులర్గా వీళ్ళ ముగ్గురు కలిసి పాప లడ్డుగాడిని ఎంత టార్చర్ చేశారు అనే సినిమాలోకి వెళ్ళిందక్క. సో వీళ్ళ లవ్ స్టోరీస్ వీళ్ళకి ఉన్నాయి, అంటే హీరోయిన్స్ ఉన్నారు, ఈ సినిమాలో లేరు అంతే. సో అట్లా ఈ సినిమాలో లేరు, ఈ సినిమాలో లేరు. అంటే మాయాబజార్ అంటే మ్యాడ్ 3కి రావచ్చు మళ్ళీ అలాగా. సో మ్యాడ్ 2 అయిపోయిన తర్వాత మ్యాడ్ 3 ప్రిపరేషన్స్ మొదలైపోయాయి అనమాట. ఒకటేదో స్టార్ట్ చేద్దామని. ఈసారి ప్యారిస్ ప్లాన్ చేయండి, అప్పుడు ఇంటర్వ్యూ కూడా మనం అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి చేసినట్టే నెక్స్ట్ టైం కూడా అక్కడే ఇక్కడే, అంటే ప్యారిస్ అని చెప్పి ఇక్కడే. బాగుందండి. నితిన్, పెట్రోలా డీజిలా ఏది కొట్టించమంటారు? ఏది తక్కువ అవుతుందండి? ఏది తక్కువ? డీజిలే అంతే కదా. దగ్గరకు అవును రామ్, ఇందాక నేను సరదాగా అడిగాను అనుకుంటున్నారు, నిజంగానే అడుగుతున్నాను. రియల్ లైఫ్లో క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఈ ఫ్లర్టింగ్ క్యారెక్టర్ని ఈ సినిమాలో పెట్టారంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? మ్యాడ్లో కర్త కర్మ క్రియ కళ్యాణం అండి. ఈ కళ్యాణం రాసిన ప్రతిదీ తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చింది. సో ఐ హోప్ మనోజ్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ ఇట్ ఇన్స్పైర్డ్. దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యు హూస్ మనోజ్. ఏం లేదు, అట్లాంటి వాడు అక్కడ ఉంటే బాగుండేది అని రాసుకుంది. బట్ రియల్ లైఫ్ రామ్ది అది కాదు, ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది మీకు కూడా. అంటే అట్లానే కదా రామ్, అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కానీ బట్ అది కెమెరా బ్యాడ్ ఎట్ టేకింగ్ ఇనిషియేటివ్ అండ్ సో ఐ యామ్ నాట్ మనోజ్ ఆబ్వియస్లీ. అవునా? అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టరా? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఒరిజినలీ సంగీత్ అండ్ నితిన్ లో లేదు. వచ్చే ముందు వాడు ప్రామిస్ చేయించుకున్నాడు, మావా బయట మాత్రం నా క్యారెక్టర్ అని చెప్పొద్దు మావా, ప్లీజ్ మావా, నా పరువు పోద్దు మావా, మమ్మీ డాడీ చూస్తారు మావా అని చెప్తే మేము సైలెంట్ గా ఉన్నాం. ఇంకా మా పేర్లు బయటకు వస్తున్నట్టు వాడిది బయటకు తీస్తాం. బయట పెట్టేసారు ఎందుకు మా ప్రామిస్ వాల్యూ ఉంది, ఇంకా పెట్టలేదు కదా, ఇంకా చెప్తే ఏమైపోతుంది. అంటే ఒరిజినలీ మనది అదే క్యారెక్టర్, కానీ ఈ రోజు మాత్రం ఒట్టేసి తీసి గట్టు మీద పెట్టారు. లేదండి, అంటే ఐమ్ డీసెంట్ గై, ఐ డోంట్ ఫ్లర్ట్ అండ్ స్టఫ్. ఇట్స్ ఓకే. వాళ్ళ అమ్మాయిలు చూస్తారు, మళ్ళీ కింద కామెంట్స్ పెట్టారు అనుకో మళ్ళీ బ్యాడ్గా ఉంటుంది, చూసుకోవాలి. సంగీత్ సినిమాలో గోవాకి వెళ్ళిన తర్వాత ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండిందా, షూటింగ్ ఎక్కువ ఉండిందా? చాలా అని చెప్తున్నాను అక్క, గోవాలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది, షూట్కి వెళ్ళినప్పుడు అసలు టైమే ఉండదు అక్క. ఇంకోటి మేము వెళ్ళింది సమ్మర్లో వెళ్ళాం, వేడి చంపేసింది లాస్ట్ ఇయర్ ఈ టైంకి. ఇంకా జూన్ మే ఎండింగ్ జూన్లోకి వెళ్ళాం, అక్కడ ధూళి తీరిపోయింది, అక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ చెమటలు మాత్రం వర్షాలాగే వస్తున్నాయి.
అది సో చాలా హ్యూమిడ్. ఇంకోటి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి జనరల్లీ అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనకి హాఫ్ డేస్ ఉండవు. సండే లాగా ఇక్కడ ఆఫ్ ఇచ్చినట్టు సండే కూడా షూటింగ్ ఉంటుంది. సో మాకు గ్యాప్ అయితే దొరకలేదు. ఆ వచ్చే గ్యాప్ ఇవ్వలేదని మీ మీద ఒక అపవాదు వేస్తున్నారు. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? షెడ్యూల్ బ్రేక్స్ అయితే ఉన్నాయండి, గుర్తు లేదు అనుకుంటా. షెడ్యూల్ బ్రేక్స్ ఉన్నాయి, షెడ్యూల్ బ్రేక్స్ గోవాలో లేవు. గుర్తులేనని పనులు మీరు ఏం చేశారు? దాని కూడా బర్త్డే షూట్ చేసాం మేము. సో సారీ, అయితే మనం బర్త్డే ఇవాళ సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు, పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి. బాబాయ్ 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 కనీసం బాబులని మనం మార్చాలి. బాబు మా వాళ్ళు పాట కూడా పాడారు, ఇంకా పార్టీ ఇవ్వాల్సిందే ఇప్పుడు. అంటే మీరు ఫైనలీ అవును కదా, వచ్చేసింది. అవును. ఫైనలీ చెప్పేది ఏంటి అంటే, గోవాకి మనం ఒకవేళ కనుక షూటింగ్కి వెళ్తే జరిగేది షూటింగే కానీ ఎక్కువగా ఎంజాయ్మెంట్. ఓ మై గాడ్. కానీ సినిమాలో చూస్తే ట్రైలర్లో మాత్రం ఫుల్ అంటే టీజర్లో ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ కనిపిస్తోంది, ఒక్క లడ్డుగాడికి తప్ప. వాడి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పాపం ఎందుకు అంత అన్యాయం చేశారు వాడిని? ఈరోజు లడ్డు మన మధ్యలో లేడు, అంటే బతికే ఉన్నాడు, మన మధ్యలో లేడు అంతే. ఒక 30 seconds మౌనం పాటిద్దాం. అవును, మౌనం రా. లెట్స్ నాట్ డూ దట్. ఓకే, మన మధ్య లేడు. హారిక ఇస్ ఫీలింగ్ బ్యాడ్. లడ్డు మామని ఇక్కడ రమ్మన్నావు, రమ్మంటే ఏమన్నాడు మామ? ఏదో యాటిట్యూడ్ స్టేట్మెంట్ ఇచ్చింది, అది ఏం అర్థం కాలేదు. అది ఏంటి సోన్ పాపిడి పెట్టిన దానికి అంత ఇన్నసెంట్ అంటే యాటిట్యూడ్ లో మాట్లాడితే అర్థం కూడా అవ్వదు. పాపం లడ్డూకి ఎందుకు అంత అన్యాయం చేశారు? అది కావాలని అన్యాయం చేయలేదండి, మేము మా ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్తో పట్టుకెళ్ళాం వాడిని గోవాకి. ఎగ్జిక్యూషనే కొంచెం బ్యాడ్. వాడిని మంచి ఉద్దేశంతో పట్టుకెళ్లారు గోవాకి. అంటే ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయి ఆ పనులు ఉండేవాడిని మీరు గోవాకి ఎందుకు పట్టుకెళ్లారు? అందరు జాతకాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, అదిదా సర్ప్రైజ్. ఓ ఓకే. అంటే హారిక గారు, మీరు జాతకం నమ్ముతారండి? ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా బెస్ట్ జాతకం ఎవరిదని మీరు అనుకుంటున్నారు? జస్ట్ ఊరికే ర్యాండమ్ రామా? ఎందుకు? ఎందుకంటే నేను సంగీత్ ఎప్పుడెప్పుడో సిరీస్ చూసా, నితిన్ బ్రోని చాలా రోజులు ట్రై చేశా. నితిన్ మావాడు చాలా కథలు విన్నాడు అప్పటికి, మనోడు కూడా 1.5 year ఏమో చూసిండు. వీడిది హలో వరల్డ్ అనే సిరీస్ రాత్రి రిలీజ్ అయింది. నాగవంశీ గారు అలా స్క్రోల్ చేస్తూ చూసి వీటిని చెప్పారు, వేరే వాడిని ఎవడో చూసి చెప్పారు, అరే హలో వరల్డ్ చూడు, దాంట్లో ఎవడో ఒకడు బాగానే ఉన్నాడు అన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆడి చేతిలో సినిమా ఉంది. 80 కథలు విన్నాడు, ఆయన 50 కథలు విన్నాడు. వాళ్ళిద్దరికి మ్యాడ్ చాలా లేట్గా వచ్చింది, వీడికి ఒక్కడికి ఎట్లా ఒక రోజులో వచ్చేసిన. వీడు ఎందుకు లక్కీ అంటున్నారంటే, కళ్యాణం లక్కీగా మా కథ చెప్పినప్పుడు కథ చెప్పారు, ఇలా ఆడిషన్ నేను చెప్పాలా. ఆయన ఇప్పటికీ అంటారు వాడిని ఆడిషన్ చేస్తుంటే వీడు ఉంటారు. చాలా అసలు సోషల్ స్కిల్స్ బాగుండేవి అక్క. అప్పుడు బాగా మాట్లాడుతున్నాడు, బాగుండేవి. వాడు మాట్లాడుతున్నాడు, అరే ఇదేదో చాలా ఎనర్జీగా ఉన్నాడు, పైగా నచ్చాడు అన్నకు కూడా. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు తెలిసింది సోషల్ స్కిల్స్. ఎక్కువసేపు అంటున్నంత నాటీ ఏం కాదు, ఇస్ అ వెరీ డీసెంట్ గై. ప్రొడ్యూసర్ గారు ఇచ్చేసారు అంటే డీసెంట్ గై. అంటే ప్రొడ్యూసర్ గారు నన్నే డీసెంట్ అన్నారు, మిమ్మల్ని అన్నారు, మీరు ప్రొడ్యూసర్ ముందు అదే అన్నాను మామ. బెటర్ డీసెంట్ వీళ్ళని బెస్ట్ అని చెప్పలేదన్నమాట. ఇప్పుడు ఏంటిది నా ర్యాగింగ్ ప్రోగ్రామ్ లో ఉంది ఏంటిది? జస్ట్ నన్ను గోవాకి పంపించలేదు కాబట్టి ర్యాగింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కానీ అవును, అనుదీప్ గారు అంటే మనందరికీ సెపరేట్ పంచులకి, డైరెక్షన్కి, అలాగే మీ మ్యాడ్ సినిమాలో యాక్టింగ్కి తెలుసు. ఈ సినిమా ద్వారా ఏంటి ఆయన లిరిక్ రైటర్ని కూడా చేశారా? చేసాం. అంటే మనోడు చాలా కాన్ఫిడెంట్గా మా పని మేము చేసుకుంటున్నాం. ఒక ప్రమోషన్ సాంగ్ ఒకటి అనుకుంటున్నాం అంటే లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ పెట్టా అన్నాడు. అయితే రాసేసి అని చెప్పి రాసేసిండు, లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ పెట్టాను, మరి రాయని. సో మనోడు మంచి లిరిక్స్ రాస్తాడు. నేను కూర్చున్నాక ఒకసారి పేపర్ పెన్ పట్టుకుని, డైలాగ్స్ అయితే అట్లా ఫ్లోలో వస్తాయి కానీ లిరిక్స్ అసలు అంటే ఒక హద్దు పెట్టినట్టు ఉంటుంది కదా, దీంట్లోనే ఈ బీట్లోనే రాయాలి, ఇలాంటి పదాలు రాయాలని, అది వచ్చేది కాదు. మనోడు 20 minutesలో వేసేసరికి అక్క ఈసారి అనుదీప్తి టీజర్లో చూసారు కదా ఒక షార్ట్ వచ్చింది, ఆ సీన్ బ్లాస్ట్. అంటే ఇంతకుముందు జస్ట్ అట్లా టీజర్ లాగా వాడాము, ఈసారి ఫుల్ లెంత్ సీన్ ఉంది అనుదీప్ది. ఓకే, ఐ థింక్ హీల్ బి
ఎస్జే సూర్య టైప్ కాదు కానీ వేరే టైప్లో అంటే ఈసారి ఆయన యాజ్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు, యాక్టర్ పరిచయం అయ్యాడు, లిరిక్ రైటర్ గా కూడా పరిచయం అవుతున్నాడు. మనకి త్వరలోనే ఆ సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఎనీబడి వుడ్ వాంట్ టు టేక్ ద ఇనిషియేటివ్ అండ్ సింగ్ వన్ లైన్ ఆఫ్ ద సాంగ్? మొన్న ఒక ఈవెంట్ లో స్టేజ్ మీద పాట పాడాడు, 1500 మంది ముందు పాడాడు వాడు. అది మీ ముందు పాట ఈ పాట నేను కూడా సరిగ్గా వినలేదు, నాకు పంపలేదు. సరే మ్యాడ్ వన్ లో పాటే పాడండి. మొన్న స్టేజ్ మీద పాడాడు మళ్ళీ పాట పాడేస్తే 1 2 3 ఇదిగో పాట. గొంతు చాలా బ్యాడ్ ఉంది. సరే పాడు. తెలిసి కూడా పాడమంటాడు. ఆయన గొంతు బ్యాడ్ ఉందని మీకెలా తెలుసు? అంటే రోజు ఇంటుంటాను కదా. పాడు పాడు పాడు. ఫ్లోలో నిజాలు అగర్తుమ్ చెప్పేస్తున్నారు. సాతో పాడరా. అదా వద్దన్నా, మనం నవ్వుకుంటూనే పాడదాం. పాడు మన పాటనే పాడు చేయడం ఎందుకు లేరా అంట. పాడు పాడు. ఓకే. చిన్ని చిన్ని కళ్ళే మా మైక్ గోవాకా? గోవాకా? బయటికి పాట మొదలెడితే భయం వేస్తుంది. అచ్చా ఓకే, పర్లేదు కూర్చో, మనమే పాడమని సరే చెప్పాం. వదిలేసేయండి, ఇంకేదో. జలసరా మళ్ళీ మొదలెట్టండి. అయిపోయిందండి, వెళ్ళిపోయారు కూడా ఆడియన్స్. లేదు వాళ్ళని పట్టించుకోవద్దు పెద్దగా, నేను కూడా పట్టించుకోవట్లేదు. పాడు. లేదు ఒకసారి నా పాడండి. చిన్ని చిన్ని అని స్టార్ట్ చేసినాం కదా. చిన్ని చిన్ని ఆశ. ఇది కూడా బాగానే ఉంటుంది. మీ వాయిస్ చాలా బాగుంది, మీరే పాడొచ్చు కదా. అక్క ఆల్రెడీ పాడేసింది, పాడు. ఓకే. చిన్ని చిన్ని కళ్ళే అస్సలు బాగాలేదు గొంతు, నాకు అర్థమైంది. అదే వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే పాడలేకపోతున్నాను. ఫస్ట్ శృతి లేదు మా ఈ సినిమాలో. ఇటువైపు చూడొద్దు, ఇటువైపు చూడొద్దు. ఓకే. యా స్టార్ట్. చిన్ని చిన్ని కళ్ళే ఎన్నిసార్లు పాడినా అక్కడే ఆపేస్తున్నాడు కానీ పాట మాత్రం ముందుకెళ్ళట్లేదు. అవును. వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే. ఏదో మోమాటానికి అడిగింది. పాడుతున్నా. సరే సరే బాగుంది. ఓకే. మీరు బలవంత పెడతారు పాడతారంటేనేమో ఇలా అంటారు, ఏంటో అర్థం కదన్నా నాకు మీతో. ఏదైనా ఒక సినిమా షూటింగ్ చేసామంటే ఆ సినిమా కథతో ఆ సినిమా ఫినిష్ అయిపోతుంది. కానీ ఈ సినిమా మాత్రం మీరు ఇంకా ట్రావెల్ చేయబోతూనే ఉన్నారు. మరి వాట్ ఆర్ ద లెర్నింగ్స్ మ్యాడ్ నుంచి, ఫస్ట్ మ్యాడ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ టీం నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమ్ ఆన్, గివ్ ఎ మోటివేషనల్ స్పీచ్. ఇన్స్పిరేషన్ మా డైరెక్టర్ గారు ఎప్పుడు ఇస్తూనే ఉంటారండి ఇన్స్పిరేషన్. ఎవరన్నా అనుకుంటున్నా మాట్లాడమంటారా? అక్క ఇప్పుడు చూడండి, ఒక మంచి ఇన్స్పిరేషన్ అంటే నాకు నేను ప్రతిసారి ఇన్స్పైర్ అవుతాను. నాకు తెలిసిన పర్సనాలిటీస్ని చూసినప్పుడు, కళ్యాణం చూసినప్పుడు నేను కామెడీ విషయంలో ఇన్స్పైర్ అయ్యాను. నేను అంటే బ్యాడ్గా చేస్తున్నాను ఏమనుకోద్దాను. సంగీత్ని చూసినప్పుడు, డాన్స్లోను, నితిన్ని చూసినప్పుడు ఫైట్స్లోను ఐ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. విష్ణుని చూసినప్పుడు కూడా ఎస్పెషల్లీ. విష్ణుని అన్ని విషయాల్లో. ఏ విషయం మావా? యాటిట్యూడ్ చూపిస్తుంటాడు కదా, ఆ యాటిట్యూడ్ విషయంలో ఇన్స్పైర్ అయ్యాను నేను. సో మిమ్మల్ని చూసినప్పుడు అయితే నేను మీలా మాట్లాడాలనుకున్నాను ఏదో రోజు, ఇప్పుడు కావద్దో తెలియదు నాకు. మొత్తానికి మాట్లాడేస్తున్నావు ఇప్పుడు తెలియకుండానే. అంత పని చేశానా? సో అలా మీకు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కి వచ్చేసరికల్లా దీస్ ఆర్ ద లెర్నింగ్స్. సంగీత్ మీకేమైనా ఉన్నాయా? లేదక్క, సారీ వీడైతే చాలా ఫేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ కోసం అయితే తీయలేదు మేము లిటరలీ చిల్లర చిచ్చోరి పనులు చేసి అందరిని అబిద్దామని చెప్పి చేసినాం. కానీ ఈ సినిమా చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వకూడదని మేము ఈ సినిమా తీసాం. ఆయన కూడా నాకు అదే చెప్పాడు ఫస్ట్ కథ చెప్పినప్పుడు, ఈ సినిమా చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వద్దు, మెసేజ్ ఏమైనా ఉంటే వాట్సాప్లో పంపిద్దాం, ఎంటర్టైన్మెంట్ మాత్రం థియేటర్లో ఇద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం మేము. ఓకే సంగీత్, వెరీ గుడ్. నిజాలు